దేవుడి కుమారులు శ్రమల ద్వారా సంపూర్ణవ్వాలి. శ్రమలనేవి మనం సంపూర్ణతలోకి ఎదగడానికి వచ్చేటువంటి పూల వర్షాలు. అంటే ఆ ఆ ఆ జీవితం లేకపోతే మనం సంపూర్ణ సాధించలేం. శ్రమలనేవి లేకపోతే మనం సంపూర్ణ సాధించలేం. చాలామంది ప్రార్థన చేస్తారు, నాకు ఏ శ్రమ వద్దు నాయనా, ఏ బాధలు వద్దు నాయనా, ఏ కష్టాలు వద్దు నాయనా, ఏ ఇబ్బందులు వద్దు నాయనా, నేను బాగా సంపాదించాలి, బాగా కూడబెట్టుకోవాలి, బాగా తినాలి, బాగా జీవించాలి. ఇదే ప్రార్థన. మా మా వాళ్ళు బాగుండాలి, మా బంధువులు బాగుండాలి, మా స్నేహితులు బాగుండాలి. అరే రే, యేసుక్రీస్తు వారు శ్రమ ద్వారా సంపూర్ణయ్యాడు. నువ్వు నేను కూడా శ్రమల ద్వారా సంపూర్ణ అవ్వాలి. శ్రమలు వద్దంటే నువ్వు దేవుడి కుమారుడు ఎలా అవుతావు? నువ్వు సంపూర్ణ ఎలా సాధిస్తావు? దేవుడి ప్లాన్ అది, దేవుడి ప్రణాళిక అది. ఒక వ్యక్తి శ్రమ ద్వారా సంపూర్ణ అవ్వాలనేటువంటిది దేవుని యొక్క ప్లాను, ఆయన సంకల్పంలో భాగము. యేసుక్రీస్తును శ్రమ ద్వారా సంపూర్ణంగా చేయటంలో ఉంటే ముఖ్య ఉద్దేశమే అంటే ఏం చెప్పాడు మనకి 11వ వచనంలో, పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని ఒక్కటే మూలము. అందరికి ఒక్కటే మూలం. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి. ఎవరు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు? పరిశుద్ధపరచబడేది ఎవరు? మనం పరిశుద్ధపరచబడుతున్నాం. మనల్ని పరిశుద్ధపరిచేది ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు. ఆయనకి ఒకటే మూలం, మనకి ఒకటే మూలం. ఏంటంటే శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము దేవుడి కృపలో ప్రవేశించి ఆ కృపయందు నిలకడగా జీవిస్తూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కొని సహనంతో, ఓర్పుతో ఎదిరిస్తూ ఆత్మ సంబంధంగా బ్రతికేటువంటి పిల్లల కోసము దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు దేవుడి కుమారుడుగా జీవించడానికి నీకు శ్రమలు అవసరం. నువ్వు శ్రమల గుండని వెళ్ళను అంటే నువ్వు దేవుడి కుమారుడు కావు. నాకు శ్రమలే వద్దు అనుకుంటే నువ్వు దేవుడి కుమారుడు కావు. దేవుడు తన కుమారుడికే ఆ స్థితి ఇచ్చాడు. తన కుమారుడితో పాటు నువ్వు ఉండాలనుకుంటే నువ్వు ఆ స్థితిలో పాలిభాగస్తు కాలేవా? అంటే ఈ లోకంలో ఈ 70 సంవత్సరాల జీవితమే సుఖపడాలి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు దేవుడి రాజ్యం చూడలేరు. అంటే ఈ లోక సుఖాన్ని కోరుకునే వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి సుఖాన్ని పొందలేడు. ఈ లోక సుఖాన్ని విడిచి ఆత్మ సంబంధమైన సుఖాన్ని కోరుకునేవాడే నిత్య జీవం పొందుతాడు. అంటే జీవాన్ని పొందాలంటే కొన్ని త్యాగం చేయాలి, ఎన్నో త్యాగం చేయాలి. అది మనం గుర్తుపెట్టుకొని త్యాగ ఫలితమే మన యొక్క జీవమై ఉంది. ఈ లోకంలో దేవుడు ఎలా పనిచేస్తున్నాడు, యేసుక్రీస్తు ఎలా పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తున్నాడు, వీళ్ళ పని యొక్క ముగింపు ఏంటి? అనేక మంది కుమారులు తయారు చేసి తన మహిమలోనికి ప్రవేశపెట్టడమే దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు కుమారులు కావాలి. ఎలాంటి కుమారులు కావాలి? యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలి. ఆ కుమారులు ఆయన మహిమలోకి వెళ్ళాలి. ఆ మహిమలోకి వెళ్ళటమే ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశం. ఈ సృష్టి యావత్తు కూడా దేవుడి కుమారుల కొరకే నియమబడింది. దేవుడు కుమారులుగా బతకటానికి, జీవించడానికి కావాల్సినటువంటి యోగ్యమైన వాతావరణాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ కుమారులుగా ఎదిగేటువంటి పరిస్థితిని వాళ్ళు కొనసాగించడానికి. ఈ సృష్టి యావత్తు దేవుడు కుమారులకి సేవ చేస్తుంది.